నమస్తే. అక్షర క్రమంలోనే ముందు అభివృద్ధికి చిట్ట చివరన ఉంటుందనే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకైనా రూపు మారిందా? దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు మోక్షం లభిస్తోందా? పునర్విభజనతో 4 జిల్లాలైన ఆదిలాబాద్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? అధికార పార్టీ కొట్టిన దెబ్బ నుంచి విపక్షాలు తేరుకున్నాయా? ఈ 3 ఏళ్లలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యాయా? ప్రజా ప్రతినిధుల తీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఆదిలాబాద్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అడవుల జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ గులాబీ జెండానే. ఎన్నికల బరిలో 3 చోట్ల గురి తప్పినా తర్వాతంతా గులాబీమయమే. 4 జిల్లాలైన ఆదిలాబాద్ రాజకీయం ఎలా ఉంది? టీఆర్ఎస్ బలపడిందా? చేజేతులా విపక్షాలకు అవకాశమిస్తోందా? తెలంగాణలో చిట్ట చివరి జిల్లా, వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్. పునర్విభజనలో ఈ జిల్లా 4 జిల్లాలుగా విడిపోయింది. ఈ జిల్లాలో పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలేంటి? ఇక్కడి ప్రజా ప్రతినిధుల తీరు పట్ల ప్రజలు నిజంగానే సంతృప్తికరంగా ఉన్నారా? మీరు నాతో రండి, తెలుసుకుందాం. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లా ఆదిలాబాద్. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతమది. సుమారు 40 లక్షల మంది జనాభా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లాలో 7 స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ కూడా 2 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ మాత్రం ఒకే స్థానంతో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాలు కూడా టీఆర్ఎస్కే దక్కాయి. ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలతో సీన్ మారిపోయింది. 2 బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కారెక్కేయటంతో అన్ని చోట్ల గులాబీ జెండానే. నిర్మల్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ మారాక కేబినెట్లో చోటు లభించింది. ఆయనతో పాటు ఆదిలాబాద్ నుంచి గెలిచిన జోగురామన్న కూడా ఆదిలాబాద్ నుంచి మంత్రి పదవి లభించింది. పునర్విభజనతో ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది. ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం జిల్లాలు ఏర్పడ్డాయి. గతంలో ఉన్న 52 మండలాలకు కొత్తగా 18 వచ్చి చేరాయి. పాత 5 డివిజన్లకు తోడు కొత్తగా కాగజ్ నగర్, బెల్లంపల్లి, భైన్సా కలవటంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 8కి పెరిగింది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్ జిల్లా 18 మండలాలకు పరిమితం కాగా 19 మండలాలతో నిర్మల్ జిల్లా, 18 మండలాలతో మంచిర్యాల జిల్లా, 15 మండలాలతో ఆసిఫాబాద్ కేంద్రంగా కొమురం భీం జిల్లా ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏ మూలకు వెళ్లినా అసౌకర్యాలే, ఎవరిని కదిపినా సమస్యలే. ఎన్నో పల్లెలు తాగునీటి కోసం కటకటలాడుతున్నాయి. వేలాది ఎకరాలు సాగునీటి కోసం దిక్కులు చూస్తున్నాయి. ఎంతో కొంత రవాణా సౌకర్యం ఉన్న పల్లెల్లోనే వైద్య సదుపాయాలు కరువైతే ఎక్కడో అడవుల్లో ఉన్న గిరిజనగూడాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో ఇప్పటికీ రహదారుల దురవస్థ మారలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. మిల్లును తెరిపించాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్లోని సీసీఏ సిమెంట్ ఫ్యాక్టరీ ఖాయిలా పడటం కూడా ఓ ప్రధాన సమస్యగా మారింది. వీటిని తెరిపిస్తామంటున్న ప్రభుత్వ హామీ ఇంతవరకు నెరవేరలేదు. మేము ఎందుకు తీసుకొచ్చినామంటే ఈ ఫ్యాక్టరీని నడిపిస్తే మాకు ఉద్యోగం ఉంటే మేము పోయినాం. ఠీకే, మాకు కోర్టు ఒక సైడ్ పరిష్కారం ఇచ్చిండు, అంటే అన్యాయం చేసిండు మా వర్కర్స్కి. దాంట్లో మీరు అన్ని చదివి చూసుకోండి, దాంట్లో ఏం రాయలేదు. దాంట్లో ఓన్లీ మీరు దీన్ని క్లోజ్ చేసేయండి అని అన్నారు. కానీ మా ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఏంటి? 35 సంవత్సరాలు ఒక్కొక్కరికి క్రాస్ అయిపోయినాయి సర్వీసెస్. దాంట్లో ఏం సార్ 3-4 లక్షలు కూడా వస్తలేదు. గ్రాడ్యుయేటీ మినిమం మీరు ఏ స్టేట్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదే గవర్నమెంట్లో పోతే మినిమం గ్రాడ్యుయేటీ 10 lakhs 8 lakhs వస్తుంది. మాకు 3 lakhs వస్తున్నాయి. అది అన్యాయం ఉన్నది లేదా చెప్పండి గారు. ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, ఆసిఫాబాద్లలో సాగునీటితో పాటు తాగునీరు కూడా దొరక్క జనం అల్లాడిపోతున్నారు.
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీరు ఇస్తామంటున్నా అవి అందేలోపు దాహార్తి తీరే మార్గమేదంటున్నారు ప్రజలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సాగునీటి ఇబ్బందులు తీరుతాయనుకున్నా పనులు ముందుకు సాగటం లేదు. పరిహారం, పునరావాసం ఇప్పటికీ తెగకపోవటంతో దైవాధీనమన్నట్టే ఉంది ప్రాజెక్టు పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు ప్రభుత్వానికి భూములు అప్పగించామనే అసంతృప్తితో ఉన్నారు ఇక్కడి ప్రజలు. 1,80,000 చొప్పున కట్టించిండ్రు. ఇక అవి అప్పులకే పోయినాయి. ఇక మాకు యువతల జాగా గుంటెలు లేదు. ఇక ఇచ్చిన ప్లాట్లు ఇచ్చిండు, మాకు పాటలు ఇచ్చిండు, కానీ ఇక పైసలు లేవు. మేము ఉందామంటే జాగలేదు, కట్టుకుందామంటే పైసలు లేవు. మా పరిస్థితికి ఇట్లున్నది. ప్లాట్ ఇచ్చిండు కానీ ఇల్లు కట్టుకుందామంటే రూపాయి అయితే లేదు. నీళ్ళు ఇక్కడికి మా గలమలకు వచ్చినాయి. నల్ల బంగారం గనులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ని రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఓపెన్ కాస్ట్ గనులతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ప్రజలు అంత సంతృప్తిగా లేరు. డబుల్ బెడ్రూమ్, రుణమాఫీ లాంటి పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదంటున్నారు జిల్లావాసులు. ఏదైతే గవర్నమెంట్ పనితీరు బాగుంది, కానీ ఏంటంటే ఈ పథకాలు ఏవైతున్నాయో గ్రౌండ్ లెవెల్లో మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు మామూలు గరీబోళ్ళు ఉన్నారు సార్. గరీబోళ్ళు అంటే ఈ పథకం ఏంటిది అనేది ఉద్దేశం, దాన్ని మోటివేషన్ చేసే నాయకుడు మాత్రం లేడు. అందుకోసమే గవర్నమెంట్ మీద ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక నినాదం పెట్టిండు, కానీ అది సాధ్యం కనబడతలేదు. ఇందిరమ్మలో కొన్ని బిల్స్ రాలేవు, వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాళ్ళకు కూడా బిల్స్ ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ని కంటిన్యూ చేస్తే ఈ 2 సంవత్సరాలలో దాని మోటివేషన్ గిట్ట ఇంప్రూవ్ చేస్తే గిట్ట గవర్నమెంట్గా ఏమన్నా కొంచెం బాగా చేసి ఏర్పాటు ఉంది. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం కూడా ఇక్కడ ప్రధాన సమస్య. 100 కిలోమీటర్ల రహదారులు కంకర తేలి ఉండటం, ఇంకా అనేక పల్లెలు మట్టి రోడ్లకే పరిమితం కావటంతో అభివృద్ధిలో అన్నింటికంటే వెనుకబడ్డ జిల్లాగా ఆదిలాబాద్కున్న పేరు అలాగే ఉండిపోతోంది. ఏజెన్సీ ప్రాంతాలలో రోగమొస్తే దేవుడి మీదే భారం వేయాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉంది. వైద్య సదుపాయాలు లేకపోవడంతో విషజ్వరాలు ఏటా 10ల సంఖ్యలో ప్రాణాలు తీసేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక సమస్యలు తీరతాయని ఆశపడ్డా తమ జీవితాలేవీ మారలేదన్న వేదన రైతుల్లో కనిపిస్తోంది. మిగతా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నా రైతుల్ని మాత్రం సర్కారు ఆదుకోవటం లేదన్న అసంతృప్తితో ఉన్నారు అన్నదాతలు. పత్తి పెడితే మీరు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయి, పత్తి పెడితే గిట్టుబాటు ధర ఉండదు అని అలా ప్రభుత్వం చెప్పింది, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకు రైతులు పత్తి ఎవరు పెట్టలేదు. పత్తి పెట్టగా ఆ కందులు వేసుకోమని చెప్పిండు. అందరు కందులు వేసిండ్రు. కందులు వేస్తే ఆ కందులకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఇటు కందులకు గిట్టుబాటు ధర లేదు, ఇటు పత్తి రేటు రైతులు పత్తి వేసుకోక ఇప్పుడు పత్తి రేటు కూడా పెరిగింది. ఇలా రైతులు ఏంటంటే మేము పత్తికి నోసుకోలేదు, కందులు వేసుకుంటున్న కందులకు ధర లేదు అని ఇలా రైతులు నానా బాధలు పడుతుండ్రు. ఇలా పాత అప్పుల కంటే ఇప్పుడు కొత్త అప్పులు పెరిగిపోయినాయి. మాకేం లేదు, లేక మేము కూలీ వస్తున్నాం. మళ్ళా రైతులకు ఏం లేదు. ఆ 20 కోట్ల పైసలు ఇప్పిస్తున్నాడు, ఆ పైసలు ఇప్పేయలే, ఈ పైసలు ఇప్పేయలే, ఏం లేకుండా ఇప్పుడు అటుగా చిరుపల్లి మధ్య ఆడుకున్నా. ఏం చేయాలి సార్? ప్రభుత్వం పనితీరుపై ప్రజలు కొంతమేర సంతృప్తిగానే ఉన్నా ప్రజా ప్రతినిధులపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రతిపక్షం బలంగా లేకపోవటం, అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు ఉండటంతో ప్రజల సమస్యలపై అడిగేవారు లేకుండా పోయారంటున్నారు సామాన్యులు. ఒకప్పుడు టీడీపీ పాగా వేసింది, ఆ తర్వాత కాంగ్రెస్ హవా నడిచింది. ఇప్పుడు టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతోంది. అయితే అధికార పార్టీపై మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదు. గులాబీ పార్టీలో కుమ్ములాటలు పెరిగాయి. అవకాశాలు ఉన్నా సరైన నాయకత్వం లేక కాంగ్రెస్ పుంజుకోలేకపోతోంది. కేడర్ ఉన్నా లీడర్ లేక టీడీపీ శ్రేణులు దిక్కులు చూస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం 10కి 10 స్థానాల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యమే ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి చేరికతో నిర్మల్ ఏరియాలో టీఆర్ఎస్ బలపడింది. క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్ని తన వైపు తిప్పుకోవడంలో ఆయన సఫలమయ్యారు. నిర్మల్ని ప్రత్యేక జిల్లా చేయించిన ఘనత ఇంద్రకరణ్ దేనని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఇంద్రకరణ్ పై వ్యతిరేకత మొదలైంది. పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో మంత్రి తమ్ముడి హవా కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆయన ఎవరికి చెబితే వారికే పనులవుతున్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలే ఆయనకు మైనస్ అవుతోందంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మరో మంత్రి జోగురామన్న వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం పార్టీ శ్రేణులకు మింగుడు పట్టం లేదు. ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నా కుమారుల్ని కట్టడి చేయలేకపోతున్నారని సొంత పార్టీ వాళ్లే ఆగ్రహిస్తున్నారు. పెద్ద కొడుకుపై మర్డర్ కేసు, చిన్న కొడుకుపై అవినీతి ఆరోపణలు మంత్రి రామన్నకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. తన సొంత నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఏమాత్రం కృషి చేయటం లేదంటున్నారు ఆదిలాబాద్ ప్రజలు. జిల్లాల పునర్విభజనకు ముందు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నల మధ్య సమన్వయం అంతంత మాత్రమే. మంత్రులే కాదు, పార్టీ నేతలు కూడా ఎవరి దారి వారిదన్నట్టే ఉన్నారు. ఆదిలాబాద్ 4 జిల్లాలయ్యాక ఉమ్మడి జిల్లాకు పార్టీలో పెద్ద దిక్కని చెప్పుకునేందుకు ఎవరూ లేకుండా పోయారు. ముఖ్య నేతలంతా ఎవరి కొత్త జిల్లాకు వారు పరిమితమయ్యారు. ఎంపీతోనూ కొందరు ఎమ్మెల్యేలకు పడటం లేదు. అయితే ఆదిలాబాదులో పార్టీ బలంగా ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు అధికార పార్టీ నాయకులు. అంటే ఇన్ని చేస్తున్న అభివృద్ధి పనులను వాళ్ళు చూసి ఓర్వలేకనే మాపై విమర్శ చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు మాత్రం ప్రజల్లో మాత్రం పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే గడుపుతున్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బలంగా ఉన్నాయి. ఒకవైపు డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, అరవింద్ రెడ్డి, ప్రేమసాగర్ రావుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి, సుజాత, భార్గవ్ దేశపాండేల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. మహేశ్వర్ రెడ్డి పేరుకే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా దాదాపుగా ఆయన నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మా పునాదుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరి మాకు ఆది నాయకత్వం బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా సరే ఏ పార్టీనైనా అంతటి తెలుగుదేశం పార్టీని కూడా మట్టి కల్పించినటువంటి పార్టీ. రకరకాల హామీలు ఏవైతే ఇచ్చిండో, ముఖ్యంగా రుణమాఫీ దగ్గర నుంచి ప్రతి హామీకి కూడా ఒక అట్రాక్టివ్ హామీలతోటి ఆయన ప్రజల్లోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు తెలంగాణ ఇచ్చినాం కదా, మా మీద పూర్తి విశ్వాసం ఉంటుంది, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారన్న ఆత్మవిశ్వాసము తోటి కాంగ్రెస్ పార్టీ బరిలోకి వచ్చింది. అయితే ఆయన దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి అబద్ధపు బూటకపు హామీలు ఇచ్చిండు. మీరు ఈరోజు చూసినట్లయితే ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తికి తోడు అంతో ఇంతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతని అనుకూలంగా మలుచుకోవటంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు అధికార పార్టీకి పరోక్షంగా కలిసొస్తున్నాయి. జిల్లాలో పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరటం పార్టీని ఇంకాస్త డ్యామేజ్ చేసింది. అయితే కాంగ్రెస్ లో ఇవన్నీ మామూలే అని, మున్ముందు అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు పార్టీ నేతలు. అందరు ఏమని అంటారంటే గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఉంటే ఆదిలాబాద్లో వచ్చి పోటీ చేసేవాడు ఏడు గ్రూపోడు, ఆదిలాబాద్లో ఎవడు పోటీ చేయడు. పోటీ చేస్తే దేవునికి ఎరక సంగతి ఏం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కానీ నిర్మల నేను కానీ, లేకుంటే మంచిర్యాల కానీ, లేకుంటే కాగజాల కానీ మేము పోటీ చేసే సమస్య లేదు. ఇక్కడ లోకల్ వాళ్ళనే పోటీ చేస్తారు. దీనికి ఎవరు ఈనాడు సర్వే చేయించి ఎవరు మంచిగా ఉంటారు, ఎవరు ఎవరైతే పోరాటం చేసే శక్తి, గెలిచే శక్తి ఎవరికి ఉన్నది, ఎవరికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే కాంగ్రెస్ చాలా అనుకూలంగా ఉన్నది. 2014 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నా ఖానాపూర్, బోధలలో టీడీపీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో ఈ 2 చోట్ల టీడీపీ 2వ స్థానంలో ఉంది. ఇప్పటిదాకా పార్టీ కార్యకర్తలు ఎటూ వెళ్లలేదు. అయితే లీడర్ లేకపోవడంతో కొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక బీజేపీ ఆదిలాబాద్, ముథోల్లో బలంగా ఉంది. ఓట్లు చీల్చడం ద్వారా ఏదో ఓ పార్టీకి మేలు చేకూర్చే స్థితిలో ఆ పార్టీ ఉంది. బైన్సా మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికీ ఎంఐఎం హవానే కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆదిలాబాద్ జిల్లాలో బలపడతామనే ఆశతో ఉంది టీడీపీ. ప్రజలతో తెలుగుదేశం పార్టీ ఉంది. బడుగు బలహీన వర్గాలు ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. దాదాపుగా 50% ప్రజలు ఎస్సీలు, ఎస్టీలే ఈ జిల్లాలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా అభిమానం, ప్రేమ ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ జిల్లా నుంచి దాదాపు ఉద్యమ నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టు కాదు, అది కేవలం తెలంగాణ కోసం ఓటేశారు.
కాబట్టి తెలంగాణకు ఓటేసిందంతా కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలన్నీ కూడా 2018-19 జరిగే ఎలక్షన్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జిల్లాలో పుంజుకొని 10 స్థానాలకు పోటీ చేసి గెలుస్తుందని చెప్పి ఆశాభావం మాకుంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండటంతో భవిష్యత్తులో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో అంచనాలకు అందటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా కొత్త పార్టీల మీద చర్చే జరగటం లేదు. కోదండరాం అంశం కూడా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపించడం లేదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగురామన్న మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మంత్రి పదవి ఎన్నాళ్లో ఉండకపోవచ్చని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా అనుమానమేనని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ విడిపోయినప్పుడు రామన్న మౌనంగా ఉండిపోయారన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. అసలే వెనుకబడ్డ జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ఆయువు పట్టు లాంటి నిర్మల్ ప్రత్యేక జిల్లాగా విడిపోవడంతో మరింత వెనకబడుతుందనేది జనం నోట వస్తున్న మాట. మంత్రి చిన్న కుమారుడి మీద అవినీతి ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో పెద్ద కొడుకు ప్రేమేందర్ అభియోగాలెదుర్కొంటున్నారు. కోరాట బ్యారేజీ మంత్రి చొరవతోనే సాకారమైనా సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రైన ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో పార్టీని పటిష్టపరిచినా ఈ మధ్య కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదన్న విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ సొంత ఇలాఖాలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామాల రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు 3 ఏళ్ల కాలంలో ఎలాంటి భరోసా దొరకలేదు. అయితే నిర్మల్ జిల్లా ఏర్పాటుకు కృషి చేశారన్న మైలేజీ మాత్రం ఆయనకొచ్చింది. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధనలో మంత్రి చొరవే కీలకమని చెప్పుకుంటున్నా కేంద్రం నుంచి ఇప్పటిదాకా దీనిపై క్లారిటీ లేదు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డిది ఇదే నియోజకవర్గం కావటం, అధికార పార్టీ నేతల మధ్య ఉన్న అంతరాలతో వచ్చే ఎన్నికల్లో నిర్మల్లో మంత్రికి గట్టి పోటీ తప్పకపోవచ్చు. కుల ధృవీకరణ వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు బోధ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాబూరావు, రేఖానాయక్. ఎస్టీ రిజర్వ్డ్ బోధ్ నుంచి సెంటిమెంట్తో నెగ్గుకొచ్చిన రాథోడ్ నియోజకవర్గంలో సవాళ్లని తట్టుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే ఎస్టీనే కాదంటూ పెద్ద దుమారమే రేగుతోంది. కొన్నాళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల వివాదమే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న నగేష్ వచ్చే ఎన్నికల్లో బోధ్పై దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రధానమైన తాగునీటి సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. కొంతమేర రోడ్లు మాత్రం అభివృద్ధి చెందాయి. మరో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఖానాపూర్లోనూ కుడి ఎడంగా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే రేఖానాయక్ కులంపై వివాదం కోర్టుకెక్కడమే కాదు, గిరిజన సంఘాల్లోనూ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కుమారుడు రితేష్ రాథోడ్ టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే రేఖానాయక్ అవకాశాలకు గండిపడ్డట్టే లెక్క. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవటం లేదనేది ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై ప్రధానంగా వస్తున్న విమర్శ. కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన విఠల్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం రాజకీయ ప్రత్యర్థులకు కలిసొస్తోంది. విఠల్ రెడ్డితో పాటు అధికార పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు తిరిగి వెనక్కి వెళ్లే ఆలోచనతో ఉన్నారు. అయితే కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు విఠల్ రెడ్డికి కలిసొచ్చే అంశం. ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలాచారి ముథోల్పై దృష్టి పెట్టారని సమాచారం. దీంతో విఠల్ రెడ్డి ఇప్పట్నుంచే టికెట్ గురించి టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ పనితీరు బాగానే ఉన్నా కొందరు ప్రజాప్రతినిధులతోనే పార్టీకి చెడ్డ పేరొస్తోందంటున్నారు స్థానికులు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపణల ఊబిలో కూరుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఆయన పాపులారిటీ బాగా తగ్గింది. మంచిర్యాలలో ప్రభుత్వ భూమి కబ్జాపై రచ్చ జరుగుతోంది. ఇసుక దందాలో దివాకర్ రావు కొడుకు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ఎమ్మెల్యే కుటుంబీకులు బినామీ పేర్లతో ఆక్రమించుకుంటున్నారని సీఎంకి ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉన్నా పార్టీలో కుమ్ములాటలు కాంగ్రెస్ కి మరింత మైనస్ అవుతున్నాయి. అరవింద్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల మధ్య ఇప్పట్నుంచే టికెట్ కోసం పోటీ నడుస్తోంది. వర్గపోరు లేకపోతే మంచిర్యాలలో వాతావరణం కాంగ్రెస్ కే అనుకూలమంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ప్రజలను దోసుకుంటున్నారు. మంచిర్యాల కాన్స్టిట్యున్సీ వచ్చే వరకు
ఇక్కడ చూసినా అవినీతి కనబడుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సొమ్ము కాపాడి వీళ్ళు ఏదైతే అనార్చకులు చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఆపుతాం. మేము ప్రజల్ని కాపాడుతాం. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ల్యాండ్ దందాలపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారుల్ని కూడా ఎమ్మెల్యే వదిలిపెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి వినోద్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరటంతో అప్పట్లో చివరి నిమిషంలో ఛాన్స్ కొట్టేసిన చిన్నయ్య నియోజకవర్గంలో పార్టీని ఆరోపణల బోనెక్కించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. మారిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ లోకి వచ్చిన వివేక్, వినోద్లలో ఒకరికి వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లిలో అవకాశం ఇవ్వొచ్చనే చర్చ మొదలైంది. చెన్నూరు పైన వాళ్ళిద్దరూ దృష్టి పెట్టారు. పోయిన ఎన్నికల్లో వినోద్ మీద గెలిచిన నల్లాల ఓదెలుపై ప్రజల్లో కొంత సానుకూలతే వ్యక్తమవుతోంది. స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలపై ఎంతో కొంత స్పందిస్తుంటారనేది చెన్నూరు ఎమ్మెల్యే ఓదెలుపై జనాభిప్రాయం. ఆసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల ఫలితంతోనే ఎమ్మెల్యే కోవ లక్ష్మి భవిష్యత్ తేలిపోయిందంటున్నారు. పట్టుబట్టి కూతురిని సర్పంచ్ ఎన్నికల్లో నిలబెట్టినా గెలిపించుకోలేకపోయారు ఎమ్మెల్యే. ఇది కోవ లక్ష్మికి పెద్ద రిమార్కుగా మారిపోయింది. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే చొరవ చూపటం లేదన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకాల అమల్లో ఎమ్మెల్యే వైఫల్యంపై విమర్శలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని పేరున్నా అదేమాత్రం ఆమెకు కలిసొచ్చే అవకాశాలు నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకతతో ఆసిఫాబాద్లో కాంగ్రెస్ యాక్టివ్గా ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి వెంట టీఆర్ఎస్ లోకి వచ్చిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి స్థానికంగా మంచి పేరుంది. బీఎస్పీ నుంచి పోటీ చేసినా సొంత ఇమేజ్తో గెలిచి తర్వాత అధికార పార్టీలోకి వచ్చిన కోనప్ప ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలనన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ లాంటి పథకాల అమలులో అవాంతరాలు కొంత ఇబ్బంది పెడుతున్నా కోనప్పకున్న పేరుతో అవి పెద్దగా ఫోకస్ కావటం లేదు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో 3వ స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ ఆయనకి గట్టి పోటీనిచ్చే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కింది స్థాయిలో సరిగ్గా అమలు కాలేకపోతున్నాయన్నటువంటి అంశాలు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో కనిపించాయి. ఇక రాజకీయపరమైన అంశానికి వస్తే ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి గ్రూపు తగాదాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇక మునుముందు ఇవి ఏ స్థాయిలో ఉంటాయి అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాపై ఇది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాకో రాజకీయంలో మరో